ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రియ శ్రోతలైన మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు, ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాలను ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు సమాధానానికి కర్త. ఆయన సమాధానం అని కోరుకునే వారికి చాలామంది జీవితాల్లో సమాధానం రావాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు, సమాధాన పడాలని ఎన్నో కానుకలు, సమాధానంతో నడిపించబడాలని ఎన్నో రకాలైన పరిస్థితుల గుండా ఈ మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం మనతో తెలియపరుచుచున్న శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే, అసలు సమాధానానికి కర్తే ఆయన. ఇప్పుడు ఆ దేవుడు మనకు ప్రభువుగా ఉంటే, ఇప్పుడు ఆ మన ప్రభువైన దేవుడు నిత్య నిబంధన సంబంధమైన రక్తాన్ని బట్టి మరణములో నుండి యేసును తీసుకొని ఆ మృతుల పరిస్థితుల మధ్యలో నుండి సజీవునిగా దేవుడు లేపి నిలబెట్టిన ఉదాంతాన్ని మనం ఈ సందర్భంలో చదువుతూ ఉన్నాం. సమాధానానికి కర్త అయిన దేవుడే మనకు ప్రభువై ఉండి, ఆయన మహా ఉన్నతుడు, ఘనుడైన దేవుడై ఉండి మన జీవితంలో ఆయన నిబంధన రక్తాన్ని బట్టి యేసుక్రీస్తును మృతులలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు అని లేఖనం చెప్తుంది. దేవుని పిల్లరా, ఆయన రక్తం నిత్య నిబంధన సంబంధమైన రక్తం. ఆలోచించండి, యేసులో ఉండిన రక్తము, యేసులో ప్రవహించుచు ఉన్న రక్తము ఇప్పటిది కాదట, నిత్య నిబంధనకు సంబంధించిన రక్తం. కనుకనే అది అనాది కాలము నుండి నేటి కాలం వరకు, నేటి కాలము నుండి యుగయుగాల వరకు జీవించుచున్న మానవాళిని మృతమైన పరిస్థితులలో నుండి లేపగలిగిన శక్తి కలిగినది. యేసు రక్తము మాత్రమే ఆ ఉన్నతమైన ప్రభావాన్ని కలిగినది. ఎవరైతే ఆ నిత్య నిబంధన రక్తాన్ని మన కొరకు చిందించిన యేసయ్యతో నిబంధనలోనికి వస్తారో, సమాధానకర్తైన దేవునితో నడిపించబడడానికి కోరుకుంటారో, ఆయన అధికారము క్రిందికి వస్తారో, వారిని దేవుడు ఎలాగైతే ఆయన మృతులలో నుండి లేచి ఒక పునరుత్థాన శక్తిని ప్రపంచానికి అందించాడో, సేమ్ అదే రీతిగా తనను విశ్వసించిన వారి జీవితంలో చెయ్యాలని ప్రభు కోరుతున్నాడు. అదే మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో మనము చదివినప్పుడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరాల్ని కూడా మీలో నివసించుచు ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుని పిల్లరా, యేసు ఆత్మను మనము పొందుట ద్వారా యేసయ్యలో ఉన్న శక్తి మనం పొందుతున్నాం. దేవుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మేడగదిలో దేవుని ప్రజలు ఏక మనసుతో కూడి ఉండినప్పుడు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ
మేడ గదిలో ప్రతి ఒక్కొక్కరిని స్పర్శించడం ప్రారంభించాడు. బలహీనతలన్నీ పోయి ఒక నూతనమైన బలాన్ని వారు పొందుకున్నారు. అబద్ధములు తొలగిపోయాయి, భయం అనేది తొలగిపోయింది. ఒక నూతనమైన తీర్మానం, ఒక నూతనమైన ఆశ, నూతనమైన పరిస్థితులు వారు పొందుకోగలిగారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, నూతనమైనది మన జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉండడం మంచిదే, కలిగి ఉండాలి కూడా. కుటుంబాల్లో పరిస్థితులు నూతనపరచబడాలి అనే ఆశ కలిగి ఉండడం మంచిదే, కలిగి ఉండాలి కూడా. వ్యాపారంలో, రాబడిలో, అన్ని పరిస్థితులలో ఒక నూతనమైన రీతిలో ముందంజలో, అభివృద్ధిలో, ఆశీర్వాదములో ఉండాలని కోరుతున్న ప్రతి ఒక్కరూ మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి మృతులలో నుండి లేపిన ఆ సమాధానకర్తైన దేవునిని మనము దేవునిగా కలిగి ఉండాలి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు మనలో ఈ చావునకు లోనైపోతున్న ఈ శరీరంలో ఏదో ఒక బలహీనత, ఏదో తెలియని బాధ, మనసులో కలవరం, ఆలోచిస్తూ ఉంటేనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈ శరీరంలో మనకు తారసపడుతూనే ఉంటాయి. కనుకనే పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరముగా ఇచ్చాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, మీరు మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, 38వ వాక్యంలో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి మీరు వస్తారో పరిశుద్ధాత్మ అనేది వరముగా మీరు పొందుతారు. పరిశుద్ధాత్ముడు మనకు వరముగా దయచేయబడతాడు. వరము అంటే ఉచితంగా ఆయన మనలోనికి వస్తాడు. నీలో కార్యం జరగాలని, కుటుంబంలో కార్యం జరగాలని ఏదో 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 మనం చేయవలసిన పని లేదు. కానీ ఆయనే మనలోనికి వచ్చి మన జీవితంలో అద్భుతమైన దేవుని ప్రభావమైన కార్యములు జరగాలని ఈరోజు ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఆ సమాధానానికి కర్త అయిన దేవుణ్ణి మన దేవునిగా, మన ప్రభువుగా మనము కలిగి ఉంటే, మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. ఆయన ద్వారా మనము నూతన శక్తిని పొందుతాం. ఈరోజు మాటలు వింటున్న మీ జీవితంలో బలహీనతలతో మీరున్నారా? ఇబ్బందుల మధ్యలో కొనసాగుతూ ఉన్నారా? ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఎదురుగా నిలబడ్డాయా? దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి దేవునిగా కలిగి ఉండండి. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము దేవుడు, సర్వలోకములో ఎల్లప్పుడూ దేవుడు. కనుక దేవుణ్ణి దేవునిగా హృదయంలోనికి ప్రభువుగా ఆహ్వానించినప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించండి. నూతన ఆశీర్వాదములతో నీ కార్యముల చేత మమ్మల్ని తృప్తిపరిచి, బలహీనతలు తొలగించి సమాధానముతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.